హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, బ్రో నేను ఫస్ట్ వెహికల్ పర్చేస్ చేయడానికి కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏ వెహికల్ కొనుక్కోవాలో అర్థం కావట్లేదు, మీరు కొద్దిగా హెల్ప్ చేయండి, కుదిరితే ఈ టాపిక్ మీద ఒక వీడియో రికార్డ్ చేయండి అని చెప్పేసి మెసేజెస్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. మీరు ఫస్ట్ మోటార్ సైకిల్ ఏది కొనుక్కోవాలి ఏంటి అనే దాని గురించి. ఫ్రెండ్స్, మీకు ఫస్టే ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను. చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది అనమాట, మోటార్ సైకిల్ పర్చేస్ చేయాలా, స్కూటర్ పర్చేస్ చేయాలా అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది డ్యూయల్ పర్పస్గా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఉపయోగించుకునేలాగా స్కూటీ అయితే పర్చేస్ చేస్తున్నారు, ఇంట్లో ఫ్రీగా ఎవరికి అనుకూలంగా వాళ్ళు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో. కానీ మీరు ఫస్ట్ మోటార్ సైకిల్ అయితే పర్చేస్ చేయండి. మీరు ఫస్ట్ మీ లైఫ్లో ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మోటార్ సైకిలే పర్చేస్ చేయండి, స్కూటర్ అయితే వద్దు. ప్రైమరీ వెహికల్ మోటార్ సైకిల్, సెకండరీ వెహికల్ స్కూటర్ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే అందులో పవర్ అండ్ వర్క్ అయితే తక్కువ ఉండిద్ది, అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా కొంచెం తక్కువ ఉండిద్ది, కాబట్టి మీరు ఎక్కువ దూరం అయితే వెళ్ళలేరు. అందుకని నేను మీకు సెకండరీ వెహికల్ లాగా స్కూటర్ పర్చేస్ చేయమని చెప్పాను. ప్రైమరీ వెహికల్ మోటార్ సైకిల్ ఎందుకంటే అందులో మీకు కొద్దిగా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండిద్ది, అంత తొందరగా ట్రాన్స్మిషన్ అయితే పాడైపోదు. స్కూటర్లో మీకు CVT ట్రాన్స్మిషన్ అయితే ఉండిద్ది, కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. కాబట్టి దాంతో కంపేర్ చేస్తే ఇందులో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండిద్ది, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, అలాగే రిపేర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అందుకనే నేను ఫస్ట్ ఏదైనా మీరు ఒకటి మీ లైఫ్లో ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే 2 వీలర్ మోటార్ సైకిల్ అయితే పర్చేస్ చేయండి. సో ఇంతవరకు ఒక క్లారిటీగానే ఉన్నారు కదా. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది, 100cc పర్చేస్ చేయాలా, 125cc పర్చేస్ చేయాలా, 150cc పర్చేస్ చేయాలా అని చెప్పేసి. బ్రో మీరు ఇప్పటిదాకా ఎటువంటి మోటార్ సైకిల్ అయితే పర్చేస్ చేయలేదు, అలాగే నేర్చుకోలేదు, నాకు మోటార్ సైకిల్ నడపడం రాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే 100cc పర్చేస్ చేయండి. ఇప్పుడు అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా E20 పెట్రోల్ అయితే ఉండిద్ది, కాబట్టి మీరు లేటెస్ట్ వెహికలే పర్చేస్ చేయాలి. పాత వెహికల్ పర్చేస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇంజన్లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అన్నీ కూడా E20 కంపాటబుల్ ఇంజన్స్ కాబట్టి మనకి లేటెస్ట్వి, కొత్త వెహికలే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. లేదు బ్రో నేను నేర్చుకొని కొన్ని రోజుల తర్వాత పెద్ద వెహికల్ పర్చేస్ చేస్తానని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్ పర్చేస్ చేయండి, ఒక 40,000 30,000 రూపాయల్లో మీకు ఏదో ఒకటి వచ్చేసేసిద్ది. నేర్చుకోండి, హ్యాపీగా మీరు ఖాళీగా ఉన్న ప్లేసెస్లో నేర్చుకొని ఆ వెహికల్ సేల్ చేసేసి కొత్త వెహికల్ కొనుక్కోండి. కానీ నాకు వెహికల్ నడపడం వచ్చు, కానీ ఇప్పటిదాకా నేను ఫస్ట్ మోటార్ సైకిల్ అయితే పర్చేస్ చేయలేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే మాత్రం 125cc చూస్ చేసుకోండి. 125cc అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. కాలేజీ స్టూడెంట్స్కి లోకల్లో తిరగడానికి బాగా సరిపోయిద్ది. 18 to 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కాలేజీ స్టూడెంట్సే కదా, 10th అయిపోయి ఇంటర్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇంటర్ నుంచి డిగ్రీ ఆర్ బీటెక్ చదివే వాళ్ళే కదా ఈ ఏజ్లో ఉండేది. సో వాళ్ళకైతే 125cc పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. కొన్ని వెహికల్స్ అయితే చెప్తాను, వాటిలో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ వెహికల్ 125cc మీరు పర్చేస్ చేయాలనుకుంటే TVS రైడర్ 125 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. రీసెంట్గా TVS కంపెనీ వాళ్ళు బ్యాక్సైన రైడర్ 125కి డిస్క్ బ్రేక్ ఇచ్చారనమాట. సో బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది, స్టైలిష్ లుక్స్ అయితే ఉంటాయి, అలాగే మీకు 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉండిద్ది, లైట్ వెయిట్ అనమాట, 123 kgs మాత్రమే ఉండిద్ది. మీ ఏరియాలో కంప్యూటర్ పర్పస్గా ఈ వెహికల్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు, కాలేజీకి వెళ్ళి రావచ్చు, అలాగే ఫ్యామిలీ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. సింగిల్ సీట్ వేరియంట్ కావాలంటే ఉంది. మీకు TVS షోరూమ్స్ అయితే అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు ఈ వెహికల్ని సర్వీసింగ్ చేయించుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మోటార్ సైకిల్ అయితే మీరు రైడర్ 125 ట్రై చేయండి. సెకండ్ వెహికల్ హీరో ఎక్స్ట్రీమ్ 125 డ్యూయల్ ఛానల్ ABS అయితే రీసెంట్గా హీరో కంపెనీ లాంచ్ చేసింది కదా, ఆ వెహికల్ పర్చేస్ చేయండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్తో పాటు ABS కూడా ఇచ్చారు. రైడర్ 125తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఇంకా సేఫ్టీ అనేది ఎక్కువ ఉండిద్ది అనమాట. స్టైలిష్ లుక్స్ అయితే ఉంటాయి, కానీ సింగిల్గా వెళ్ళడానికి ఈ వెహికల్ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ రైడర్ 125లో కంఫర్ట్ బాగుండిద్ది. ఫ్యామిలీకి కూడా ఉపయోగించుకుంటానంటే మాత్రం రైడర్కి వెళ్ళిపోండి. సింగిల్గానే నేను కాలేజ్కి వెళ్ళి వస్తుంటాను, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను, కంప్యూటర్ పర్పస్గా తిరుగుతాను, నాకు మంచి సేఫ్టీ ఫీచర్స్తో కూడినటువంటి ఒక వెహికల్ కావాలనుకుంటే ఎక్స్ట్రీమ్ 125 డ్యూయల్ ఛానల్ ABS కొనుక్కోవచ్చు మీరు. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ 125. ఇందులో మీకు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉండిద్ది, కొంచెం పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. హ్యాపీగా కంప్యూటర్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, కాలేజీకి వెళ్ళి రావచ్చు, మంచి లైఫ్ అయితే వస్తుంది. మీకు బజాజ్ షోరూమ్స్ అయితే చాలా చోట్ల ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు సర్వీసింగ్ చేయించుకోవచ్చు, మైలేజ్ కూడా బాగానే వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉండేది కాబట్టి ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే హోండా షైన్ 125 డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. ఫ్రంట్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది, అలాగే LCD కన్సోల్ ఇచ్చారు, మంచి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, E20 పెట్రోల్కి సపోర్ట్ చేసింది, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. 1,10,000 రూపాయల లోపే మీకు ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. హోండా షోరూమ్స్ అయితే అన్ని చోట్ల ఉంటాయి, ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు, తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీరు అమ్మేసేసి వేరే వెహికల్ కొనుక్కోవాలన్నా సరే మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది, కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. చాలామంది షైన్ SP 125 కొనుక్కోవాలా, షైన్ 125 కొనుక్కోవాలా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటారు. షైన్ SP 125లో మీకు కలర్ కన్సోల్ అయితే ఉండేది, కొద్దిగా ప్రైస్ ఎక్కువ. అంత ప్రైస్ పెట్టి మీరు ఆ వెహికల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అమౌంట్ సేవ్ చేసుకొని ఫస్ట్ మోటార్ సైకిల్ కింద ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హోండా షైన్ 125 కొనుక్కోండి.
సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చాలా మందికి ఇంకొక డౌట్ అయితే ఉండిద్ది, ఈ 4 వెహికల్స్ అయితే మాకు నచ్చలేదు బ్రో, పవర్ అండర్కి అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి, ఇంకా వేరే ఏదైనా వెహికల్స్ సజెస్ట్ చేయండి అంటే మాత్రం 150 to 160 cc సెగ్మెంట్కి వెళ్ళిపోదాము. ఇది పర్ఫెక్ట్ ఆల్రౌండర్ వెహికల్స్ అనమాట. సో మీకు కంప్యూటర్ పర్పస్గా ఉపయోగపడతాయి. లాంగ్ వెళ్ళాలంటే అంటే కంటిన్యూగా 100-200 కిలోమీటర్స్ అయినా సరే మీరు ఈ వెహికల్స్ అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు. నాకు మోటార్ సైకిల్ అయితే వచ్చు. ఫస్ట్ మోటార్ సైకిల్ అయితే నేను ఇప్పటిదాకా పర్చేస్ చేయలేదు. కాలేజీకి వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం 125 cc వెహికల్స్ చూస్ చేసేసుకోండి. లేదు లాంగ్ రైడ్స్ కూడా వెళ్తూ ఉంటాను నేను అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు 150 to 160 cc సెగ్మెంట్లో ఉన్న మోటార్ సైకిల్స్ దగ్గరికి అయితే రండి. అందులో ఫస్ట్ వెహికల్ నేను మీకు సజెస్ట్ చేసేది హోండా యూనికార్న్. ఇది ఎవర్ గ్రీన్ వెహికల్ అనమాట. హోండాలో మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది. 1,45,000 రూపాయల లోపే మీకు ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. హోండా షోరూమ్స్ అయితే చాలా చోట్ల ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా దీన్ని సర్వీసింగ్ చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వెహికల్ బోర్ కొట్టి అమ్మేద్దామన్నా సరే ఎవరో ఒకరు కొనేసేసుకుంటారు, మంచి రీసేల్ వాల్యూ ఉండిద్ది, తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఇది నేను మీకు ఫస్ట్ వెహికల్ సజెస్ట్ చేస్తున్నాను. పవర్ అండర్కి అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది అనమాట. లేదు కొద్దిగా పవర్ అండర్కి ఎక్కువ కావాలి 150 cc అనుకుంటే పల్సర్ 150 కొనుక్కోవచ్చు. రీసెంట్గా డిజైన్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు. పర్సనల్గా నాకు ఆ డిజైన్ నచ్చలేదు, మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. ఒకసారి ఆ వెహికల్ టెస్ట్ రైడ్ చేయండి కొనుక్కునే ముందు. పల్సర్ 150 కూడా మంచి వెహికల్, మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. సెకండరీ కింద మీరు ఇది కొనుక్కోవచ్చు అనమాట. లేదనుకుంటే N160 మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సింగిల్ సీటు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ అయితే క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది, మంచి స్టైలిష్ లుక్స్ అయితే ఉంటాయి అనమాట. పల్సర్ 150 డిజైన్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు N160 కొనుక్కోవచ్చు. ఇంకా థర్డ్ వెహికల్ యమహా FZX. ఇందులో మీకు సింగిల్ సీట్ అయితే ఉండిద్ది, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి, రౌండ్ LED హెడ్ లైట్ అనమాట. చూస్తానికి కూడా చాలా బాగుండిద్ది, నియో రెట్రో స్టైల్లో. అంటే మీకు లేటెస్ట్ వెహికల్ వింటేజ్ వెహికల్ మిక్సింగ్ అయ్యేలాగా ఉండిద్ది అనమాట. సో మీరు అది కూడా కావాలంటే కొనుక్కోవచ్చు. మంచి రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. యమహా FZS ఎందుకు సజెస్ట్ చేయట్లేదంటే మాత్రం అది పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెహికల్ కాలేజీ స్టూడెంట్స్కి అనమాట. కానీ ఇది ఆల్రౌండర్ వెహికల్, కాలేజ్ స్టూడెంట్స్కి సెట్ అయ్యిద్ది, అలాగే ఫ్యామిలీ కోసం కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు, కంఫర్టబుల్గా ఉండిద్ది అనమాట. సీట్ అండ్ హ్యాండిల్ కంఫర్ట్ అయితే, అందుకే ఈ వెహికల్ సజెస్ట్ చేస్తున్నాను. లేదనుకుంటే సెకండరీ వెహికల్ కింద మీరు FZS కూడా కొనుక్కోవచ్చు, అది సెకండ్ ఆప్షన్. కానీ మెయిన్ ఫస్ట్ ఆప్షన్ అయితే FZX అనమాట. ఫైనల్గా ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే TVS Apache RTR 164V TFT కన్సోల్ వేరియంట్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉంది కదా, లేటెస్ట్గా మనకి రిలీజ్ చేసిన వెహికల్ అదనమాట. అందులో మీకు ప్రొజెక్టర్ లైట్ అయితే ఉండిద్ది, సింగిల్ సీటు, రేడియల్ టైర్స్ అయితే ఉంటాయి, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇస్తారు, 5 inches కలర్ కన్సోల్. చాలా బాగుందన్నమాట. వెహికల్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంది, చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. 1,75,000 మీరు పెట్టుకోగలిగితే మాత్రం ఆ వెహికల్ అయితే మీకు వచ్చేస్తుంది. ఆల్రౌండర్ వెహికల్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 వెహికల్స్లో ఇదే హైయెస్ట్ పవర్ అండ్ టార్క్ జనరేట్ చేసే వెహికల్. లాంగ్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. పెడల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, బ్రేక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయి కాబట్టి మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉండిద్ది. అలా అని చెప్పేసి బాగా తక్కువ ఉండిద్ది, బాగా ఎక్కువ ఉండిద్ది అని నేను చెప్పను, మీడియంగా ఉండిద్ది అనమాట. సో ఆలోచించుకొని కొనుక్కోండి. ఏదేమైనప్పటికీ ఈ 8 వెహికల్స్లో మీరు ఏదైనా ఒకటి కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. 18 to 25 years మధ్యలో వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అయిపోతాయి అనమాట. ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, మనం చెప్పుకుంటూ వెళ్తే పెద్ద వీడియో అవుతుంది. మంచి మంచి వెహికల్స్ అయితే 200, 250, 350 cc ఉన్నాయి. కాకపోతే 25 years లోపు ఉన్న వాళ్ళు, కాలేజీ స్టూడెంట్స్, లోకల్లో తిరగడానికి కంప్యూటర్ పర్పస్గా ఒక వెహికల్ కావాలనుకుంటే ఇవి సరిపోతాయి బ్రో. ఇంకా పెద్ద వెహికల్స్ అయితే మీరేం పర్చేస్ చేయొద్దు. కాలేజీకి వెళ్ళడానికే మీకు సగం టైం అయితే అయిపోయింది అనమాట. ఇంకా కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా చదువుకోవాలి, లేకపోతే ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళడానికి మీకు 160 cc లోపు ఉన్న వెహికల్స్ చాలా ఎక్కువ. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ అయితే ఉండవు, డబ్బులు ఉండవు కదా. సో తక్కువ పెట్రోల్తో ఎక్కువ తిరగాలి కాబట్టి నేను ఇట్లా డిజైన్ చేశాను. లేదు బ్రో మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు నచ్చిన వెహికల్ మేము కొనుక్కుంటామంటే ఎవరు ఆపరు అనమాట. మీకు నచ్చిన వెహికల్ మీరు కొనుక్కోండి, డ్రీమ్ వెహికల్ కొనుక్కోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే డ్రీమ్ వెహికల్ కొనుక్కోండి. కానీ ఫస్ట్ వెహికల్ అనేది బెస్ట్ వెహికల్ అవ్వాలన్నమాట. మీరు కొనుక్కునే వెహికల్ ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అయినా సరే, నేను ఫస్ట్ కొనుక్కున్న వెహికల్ అయితే చాలా బాగా పనిచేసింది, రిపేర్లు ఏమీ రాకుండా, అలాగే ఫ్రెండ్స్తో చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను నేను అని చెప్పేసి మీరు అనుకోవాలంటే మాత్రం బెస్ట్ వెహికల్ చూస్ చేసుకోవాలి ఫస్ట్ది. అందుకే నేను ఆచితూచి ఈ 8 వెహికల్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో ఇది వీడియో అయితే. వీటిలో ఏదైనా ఒక మంచి వెహికల్ పర్చేస్ చేసి హ్యాపీగా కాలేజీకి వెళ్ళి వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. వెహికల్తో పాటు ఖచ్చితంగా ఒక మంచి హెల్మెట్ అయితే పర్చేస్ చేయండి. బెస్ట్ హెల్మెట్స్ ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి ఆ వీడియో చెక్ చేసినా కొనుక్కోవచ్చు. లేకపోతే మినిమం 5,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయండి, ఒక మంచి హెల్మెట్ అయితే కొనుక్కోండి. అదైతే మీకు చాలా రోజులు అయితే వస్తుంది అనమాట, పాడైపోదు. ఒకవేళ కింద పడినా సరే మీకు ఏమీ కాదు.
సో అది నేను చెప్పగలను. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా మోటార్ సైకిల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానల్ అయితే చాలా బాగా హెల్ప్ అయ్యింది. అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, మీ అందరికీ తెలుసు కదా. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా మనం 2,20,000 చేంజ్ ఏమో ఉన్నాం కదా, దాన్ని మీరు కొద్దిగా సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి హైప్ చేయకుండా మాత్రం ఉండద్దు. హైప్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.